చంద్రబాబు రాయలసీమకు చేస్తున్న ద్రోహాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపకల్పన చేస్తున్నట్లుగా తెలిపారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి. గ్రేటర్ రాయలసీమకు చెందిన ఉమ్మడి 6 జిల్లాల నాయకులు రేపు కడపలో సమావేశం అవుతున్నామని, ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లుగా ఆయన వివరించారు. చంద్రబాబు తన ఓటుకు నోటు కేసు కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని, ఒక ప్రాజెక్ట్ కూడా నిర్మించని చంద్రబాబు వైఎస్ జగన్ చేపట్టిన ప్రాజెక్టులను సైతం పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్తో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అంటున్న రవీంద్రనాథ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ గొంతు కోస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. రేపు కడప నగరంలో ఏదైతే గ్రేటర్ రాయలసీమ ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా కలుపుకొని రాయలసీమ జిల్లాలందరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా హాజరై పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అటకెక్కించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మన దగ్గర కడప జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకు మీరు ఈ ఉద్యమాన్ని కార్యాచరణ చేపట్టబోతున్నారు? పై రాష్ట్రాలన్నీ కూడా ఎంత అన్యాయం చేస్తూ అన్యాయంగా అక్రమంగా అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కూడా ఇక్కడున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకో మరి వాళ్ళు ఓటుకు నోటు కేసుల్లో మన రాయలసీమను, మిగతా కృష్ణా పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా తాకట్టు పెట్టడం జరిగిందో, లేకుంటే పనంగా పెట్టడం జరిగింది. కానీ మొత్తం పైన ఈ పాలకులు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితి ఉండబోతుంది. సో ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకు మేలు జరగాలి అంటే, రైతులకు మేలు జరగాలి అంటే తప్పకుండా మనం ఈ రాయలసీమ లిఫ్ట్ను వార్ఫుట్ బేసిస్లో నిర్మిస్తేనే సరిపోతుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో, అంటే కరోనా 2 ఏళ్ళ కాలం పోయింది, మిగతా 3 ఏళ్ల కాలంలో లాస్ట్ 2 ఇయర్స్లో మనం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని, ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి దాదాపు 4,000 కోట్ల రూపాయలతోటి ఆ లిఫ్ట్ను పెట్టడం జరిగింది. 800 అడుగుల్లోనే మనం కూడా డ్రా చేసే పరిస్థితి అన్నమాట. అది డ్రా చేయగలిగినామనుకోండి, మనము ఈ ప్రాజెక్టులన్నీ దానిలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే 840 అడుగుల్లో ఆ నీళ్లు ఉండబోయేది ఉండదు, రేపు మనం డ్రా చేసేది అంతకన్నా లేదన్నమాట. ఇంత జరుగుతున్నా కానీ నేను రాయలసీమ బిడ్డని, ఈ ప్రాంతం నుంచి నేను ముఖ్యమంత్రిని అయినానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకని రాయలసీమ ప్రాజెక్ట్స్ విషయంలో ఈ విధమైన, నిన్న బడ్జెట్లో కూడా ఏమీ కేటాయించలేదు రాయలసీమ ప్రాజెక్ట్స్కి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఇచ్చేసిన పరిస్థితి ఎందుకని ఈ విధంగా చేస్తారు? ఎందుకంటే మనం ఓటుకు నోటు కేసులో మనల్ని పనంగా పెట్టే కార్యక్రమం. ఎందుకంటే ఈయన ఇద్దరు కూడా ఆ కేసులో ముద్దాయిలు అన్నమాట. సో ఆ ఓటుకు నోటు కేసులో, సో అందుకోసమే వాళ్ళు అది తప్పించుకునే దానికోసమో ఇంకో దానికోసమో, మరి ఆయన గౌరవాని కోసం ఈయన మనల్ని పనంగా పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో అందుకోసమే మనం తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాయలసీమ లిఫ్ట్ను కొనసాగించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 80% పూర్తి చేశాడు అనమాట. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది 20% అనమాట. ఆ 20%ను మిగతా వాళ్ళందరూ కూడా అక్రమంగానే నిర్మిస్తున్నారు. మనం కూడా అంతే, అట్లా నిర్మించుకోలేకపోతే ఇక్కడ రాయలసీమ ప్రజలే కాదు, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా వరకు కూడా మొత్తం అందరూ కూడా వలసలు వెళ్ళే కార్యక్రమం చేయాలన్నమాట. కనీసం పశువులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు, మనుషులు కూడా నీళ్లు తాగే పరిస్థితి కూడా ఉండదు అనమాట. రాయలసీమకు సంబంధించిన నాయకులందరూ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి రేపు ఇక్కడ హాజరై సమావేశమై ఒక కార్యాచరణని రూపొందించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విలేజ్ స్థాయికి కూడా తీసుకువెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే దిశగానే ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప.